క్రికెట్ చరిత్రలోనే కాదు ఐపీఎల్ చరిత్రలోనూ అతడిది చెరగని ముద్రే. ఇప్పటివరకు అందరికీ అందని ద్రాక్షగా ఉన్న ఐసీసీ 3 టైటిళ్లను టీమిండియాకు సాధించి పెట్టాడు. ఐపీఎల్లోనూ తన జట్టుకు 5 కప్పులు అందించాడు. క్రికెట్ చరిత్రలో ఉత్తమ నాయకుల జాబితా ఉంటే అందులో అతని పేరు ఖచ్చితంగా అవుతుంది. అతనెవరో కాదు, అభిమానులు ముద్దుగా కెప్టెన్ కూల్, కెప్టెన్ గా పిలుచుకునే జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోని. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చెన్నై కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు. ఈ మధ్య కొత్త సీజన్ లో కొత్త పాత్ర పోషించబోతున్నా అంటూ ఇటీవల సోషల్ మీడియాలో ధోని ఓ పోస్ట్ పెట్టడంతో ఆ పాత్ర ఏంటా అని అభిమానులంతా తెగ ఆలోచించారు. కానీ కెప్టెన్ కూల్ ఇలా షాక్ ఇస్తాడని మాత్రం ఊహించలేదు. చెన్నై సారథ్య బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ఐపీఎల్ 17 ఆరంభానికి ఒకరోజు ముందు ధోని ప్రకటించాడు. యువ బ్యాటర్ రుతురాజ్ కు సారథ్యాన్ని అప్పగించాడు. ధోని కెప్టెన్సీ బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్ కు అప్పగించాడు. రుతురాజ్ 2019 నుంచి చెన్నై జట్టులో అంతర్భాగం. ఈ కాలంలో అతడు 52 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. వచ్చే ఐపీఎల్ సీజన్ పై జట్టు ఆసక్తిగా ఉంది అని సిఎస్కే ఓ ప్రకటనలో పేర్కొంది. రుతురాజ్ నిరుటి ఐపీఎల్లో 16 మ్యాచ్ల్లో 147.50 స్ట్రైక్ రేట్ తో 590 పరుగులు చేశాడు. అతడు కెప్టెన్సీకి కొత్తేమీ కాదు. నిరుడు ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన భారత జట్టుకు రుతురాజ్ నాయకత్వం వహించాడు. తన రాష్ట్ర జట్టు మహారాష్ట్రను కూడా నడిపించాడు. చెన్నైతో ధోనిది విడదీయరాని బంధం. ఆటగాడిగా నిష్క్రమించినా కూడా అతడు ఏదో ఒక పాత్రలో సిఎస్కేతో కొనసాగుతాడని భావిస్తున్నారు. చెన్నై 2022లో కూడా నాయకత్వ మార్పిడికి ప్రయత్నించాడు. కెప్టెన్ గా జడేజా పేలవ ప్రదర్శన చేయడంతో 8 మ్యాచ్ల తర్వాత తిరిగి ధోని చేతికే పగ్గాలు వచ్చాయి. 42 ఏళ్ల ధోని 2020లో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. 252 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన మహి 135.91 స్ట్రైక్ రేట్ తో 5082 పరుగులు చేశాడు. చెన్నైకి కెప్టెన్ కావడం గొప్ప గౌరవం, అంతకు మించిన పెద్ద బాధ్యత. ప్రతిభావంతులతో కూడిన జట్టును నడిపించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని కొత్త కెప్టెన్ గా నియమితుడైన రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. జట్టులో ఎక్కువ మంది అనుభవజ్ఞులే ఉన్నారని, తనను నడిపించేందుకు ధోని ఉన్నాడని ధీమా వ్యక్తం చేశారు. అందుకే దేని గురించి ఆందోళన చెందట్లేదని చెప్పారు. కెప్టెన్సీని ఆస్వాదిస్తా అని పేర్కొన్నాడు.